హాయ్ చెప్పండి. మీ పేరు? నా పేరు ఆనంద్. బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా? చూస్తుంటాను. ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? ఈ సీజన్ నాకు చాలా మస్తు హ్యాపీ అనిపించింది చూసినప్పుడు. ఈ సీజన్లో ఏంటంటే ఆదిత్య కంటే నాని చాలా బెటర్గా అనిపిస్తుంది. నైనికనా? ఆ, ఓకే. అంటే నైనిక బాగా ఆడుతుంది అనిపిస్తుందా? అవునండి. ఈ మధ్య ఒక 2-3 వీక్స్ నుంచి డల్ అయినట్టు ఏమైనా అనిపిస్తుందా? డల్ ఏమైనా అంటే మొత్తం ఇదంతా ఎవరి వల్ల అంటే ఆదిత్య వల్ల. తను ఎలిమినేట్ అవుతే చాలా బిగ్ బాస్ బెటర్గా ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకు ఆదిత్య గారు ఎలిమినేట్ అవ్వాలని అనుకుంటున్నారు? గేమ్ బాగా ఆడట్లేదనా, లేదంటే ఇంకా అందరితో మింగిల్ అయినట్టు కనిపించట్లేదా? అదంతా ఏం పర్లేదు కానీ గేమ్లో అయితే చాలా ఓవర్ చేస్తుంది. ఓకే, సరే. ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తున్నారు? ఆదిత్య. నిఖిల్ చాలా వీక్ అనిపిస్తున్నాడు. నిఖిల్ వీక్ అంటే సోనియా ఉండడం ఇప్పుడు వరకు కొంచెం వీక్ అనిపించారా? అవునండి. సోనియా ఎలిమినేట్ అయ్యారు, మీకు ఎలా అనిపిస్తుంది? తన ఎలిమినేట్ అవడం నాకు చాలా మస్తు హ్యాపీ అనిపిస్తుంది. బిగ్ బాస్ ఒక దరిద్రం వదిలిపోయింది. అంటే మీరు ముందే ఎక్స్పెక్ట్ చేశారా ఆమె ఈ వీక్ వెళ్ళిపోతుందని? నేను ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాను. తన యాక్టింగ్కి గట్ట తను ఉండదు, వెళ్ళిపోద్దు అనుకొని. నేను అనుకున్నట్టే జరిగింది. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడు సోనియా లేదు కదా, హౌస్ మేట్స్ అందరూ చాలా హ్యాపీగా ఆర్గ్యూ చేయకుండా, గాసిప్స్ ఎక్కువగా లేకుండా బాగుంటారు అనిపిస్తుందా? ఈసారి చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆదిత్య లేకపోవడం. అంటే ఆదిత్య గారు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు ఈసారి, ఈ వీక్ ఆయన ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారా? అవునండి. ఓకే. మరి ఎవరు ప్రేరణ ఎలా ఆడుతుంది? ఓకే, తనైతే పర్లేదు, చాలా పర్ఫెక్ట్ గా ఆడుతుంది బిగ్ బాస్ లో. ఇప్పుడు యష్మి మణికంఠని ప్రతి వీక్ లో నామినేషన్ లో పెడతాను అంది కదా, సో ఈ వీక్ లో అంటే ఈ వీక్ కూడా నామినేషన్ లో పెడతదా? పెడతది, ఖచ్చితంగా పెడతది. అంటే ఆయనకి అంటే ఆమెకి ఆయన మీద ఉన్న గ్రడ్జ్ అంటారా? చాలా అంటే కోపం, చాలా కుల్లి. అంటే ఇప్పుడు మణికంఠ ఉన్నారు కదా, తనది ఫెయిర్ ఫ్రెండ్షిప్ అన్ఫెయిరా? అన్ఫేర్. ఎందుకు అలా అన్ఫెయిర్ అనిపిస్తుంది? అన్ఫేర్ అంటే తన అందరితోని సరిగ్గా ఉండదు. ఉంటాడు సారీ